మోస్ట్లీ ఇక్కడి నుంచి వచ్చే ఆయిల్, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి వచ్చే ఆయిల్ 80% పైగా ఆసియా ఖండంలో ఉన్న దేశాలకే. చైనా, ఇండియా, జపాన్, సౌత్ కొరియా ఇలా. అంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ద్వారా సప్లై అయ్యే, అంటే ఆ రూట్లో వచ్చే ఆయిల్ మొత్తం చైనా, జపాన్, ఇండియా, సౌత్ కొరియా ఈ దేశాలే. ఈ రూట్ ద్వారా వచ్చే ఆయిల్ని ఎక్కువ కొనుక్కునే దేశాలు ఈ దేశాలే అన్నమాట. అయితే ఇప్పుడు ఇరాన్ ఈ మొత్తం స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని బ్లాక్ చేయడం వల్ల ఇరాన్ కూడా ఆర్థికంగా పెద్ద దెబ్బ. ఎందుకంటే ఇరాన్కి ఎక్కువగా ఆదాయం వచ్చేది చమురు అమ్మటం వల్లే, ఆయిల్ అమ్మటం వల్లే అనమాట. అండ్ ఇరాన్ ఆయిల్ ఎక్కువ కొనుక్కునేది, 90% ఇరాన్ ఆయిల్ కొనుక్కునేది చైనా అనమాట. దాంతోపాటు మనందరికీ తెలుసు భారతదేశం కూడా క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ ఇలాంటివన్నీ కూడా ఈ ప్రాంతం నుంచే తీసుకుంటుంది. ఎక్కువగా ఒపెక్ దేశాలు, ఈ మిడిల్ ఈస్ట్ దేశాల నుంచే క్రూడ్ ఆయిల్ కానీ ఎల్ఎన్జీ కానీ ఇక్కడి నుంచే కొనుక్కుంటుంది అనమాట. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ విడ్త్ అనేది టోటల్గా 33 కిలోమీటర్స్ ఉంటుంది. కానీ షిప్స్ వెళ్ళే రూట్ మాత్రం, అక్కడ షిప్స్ పెద్ద పెద్ద నౌకలు, కమర్షియల్ షిప్స్ ఇవన్నీ వెళ్ళే విడ్త్ మాత్రం కేవలం 3 కిలోమీటర్స్ అనమాట. అంటే చాలా ఇంపార్టెంట్ చోక్ పాయింట్. అండ్ అది క్లోజ్ చేయడం చాలా ఈజీ, ఎందుకంటే 3 కిలోమీటర్లు బ్లాక్ చేస్తే అయిపోయింది. 3 కిలోమీటర్స్ బ్లాక్ చేస్తే ఇంకా అక్కడి నుంచి ఏ షిప్ బయటికి రాలేదన్నమాట. సో స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని బ్లాక్ చేయటం, క్లోజ్ చేయటం చాలా తేలిక అనమాట. బ్లాకింగ్ ఆర్ డిస్రప్టింగ్ ద స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఈజ్ వెరీ వెరీ ఈజీ అనమాట.